కాపు రామచంద్రారెడ్డి అంశం ఆయన వ్యక్తిగతమన్నారు అనంతపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణ. సామాజిక సమీకరణాలు సర్వే ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. రేపటి నుంచి అనంతపురం లోక్సభ పరిధిలో పర్యటిస్తానంటున్న శంకర్ నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధిష్టానం సీట్ మారుస్తూ శంకర్ నారాయణ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం మనం చూడొచ్చు, అనంతపురం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏదైతే ఉన్నారో బాధ్యతలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఇవాళ మీరు బాధ్యతలు తీసుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు? రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. మరి నేను గత 10 సంవత్సరాలుగా పెనుగొండ నియోజకవర్గంలో పనిచేయడం వల్ల అక్కడ కొంతమంది కార్యకర్తలు నన్ను కోరుకోవడం సహజమే. కానీ పార్టీ అధిష్టానం జగనన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయం ప్రకారమే మేమందరం పనిచేస్తాం. నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం కానివ్వండి, లేకపోతే మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎక్కడెక్కడైతే ఇప్పుడు పెనుగొండలో ఉషాచరణ్ కానివ్వండి, ఇట్లా ఎవరినైతే మరి నిర్ణయం చేశారో అక్కడ అందరూ కూడా ఆ అభ్యర్థుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం పనిచేసి 175 స్థానాలు గెలవాలన్నదే జగనన్న లక్ష్యం. 25 ఎంపీ సీట్లు గెలవాలన్నదే జగనన్న లక్ష్యం. ఆ దిశగా మేమంతా పనిచేస్తాం. నిన్నటి వరకు నిరసన తెలిపిన పెనుగొండ క్యాడర్ ఎవరైతే ఉందో శంకర్ నారాయణ మద్దతుదారులు మంత్రి ఉషశ్రీ చరణ్కు సహకరిస్తారా? తప్పకుండా అందరికీ సహకరిస్తాం. ఉషశ్రీ చరణ్ గెలుపుకు పెనుగొండ నియోజకవర్గంలో మేమందరం కూడా సహకరిస్తాం. అంటే పూర్తి స్థాయిలో మీకు 7 పార్లమెంట్లు ఎప్పటి నుంచి మీరు తిరగబోతున్నారు? ఎప్పటి నుంచి? ఈరోజు అనంతపురం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి ఈరోజు అంటే కొంతమందితో అంటే ఆల్ ఆఫ్ సడన్గా నిన్న ఈవినింగ్ అనుకోవడం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ముఖ్య నాయకుల్ని కార్యకర్తలు కలిసిన తర్వాత రేపు ఉరవకొండలో సామాజిక సాధికార బస్సు యాత్ర ఉంది. ఇంకా నేను అనంతపురం పార్లమెంట్లో కానీ అనంతపురం పార్లమెంట్లోనే పార్టీ విజయానికి మరి అలాగే పెనుగొండ నియోజకవర్గంలో కూడా పార్టీ విజయానికి పనిచేస్తాం. ఏదైతే ఉందో కాపు అంశం వ్యక్తిగతమైనదో ఆయన వ్యక్తిగతమైనదని దానికి సంబంధించి తను మాట్లాడని చెప్పి శంకర్ నారాయణ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా పెనుగొండలో ఆందోళన చేస్తున్న శంకర్ నారాయణ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో మంత్రి ఉషశ్రీకి పూర్తిగా సహకరిస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేపటి నుంచి అనంతపురం పార్లమెంటు నియోజకవ్యాప్తంగా తను పర్యటిస్తానని మొత్తం కార్యకర్తలకు దగ్గరగా ఉంటానని చెప్పి శంకర్ నారాయణ చెప్తున్న పరిస్థితి.